ఈరోజు పాత 32 మరియు 9వ డివిజన్లో వినాయక చవితిని పురస్కరించుకొని ముందస్తుగా ఒకరోజు ముందు వినాయకుల పంపిణీ చేయాలనే దాంతో ఈ డివిజన్లో వినాయక విగ్రహాలు అల్కాపూర్ కాలనీ మరియు బంగారి మైసమ్మ కాలనీ, గాంధీ చౌరస్తా, పలు ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్ ఏరియా, పలు ప్రాంతాలలో వివిధ కాలనీలలో ఈరోజు మా తోటి కార్యకర్తలతోటి మిత్రులతోటి కలిసి ఈ వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. మట్టి వినాయకులను కాలుష్యం కొరకై ఎలాంటి కాలుష్యం అది ఉండద్దు అనే దాంతో ఈ రంగురంగుల వినాయకులు కాకుండా మట్టి వినాయకులను కాలుష్యాన్ని ప్రోత్సహించడం కోసం, కాలుష్యం లేకుండా ఉండడం కోసం ప్రోత్సహించడానికి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది. టేల భూమయ్య, మాజీ కార్పొరేటర్, కోతిరాంపూర్, 9వ డివిజన్. 9వ డివిజన్లో వినాయక చవితి రేపు జరుపుకునే సందర్భంగా ఈ 9వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ టేల భూమన్న వారి సారథ్యంలో మరి పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగద్దు, ప్రతి ఇంటికి భూమన్న సారథ్యంలో మట్టి వినాయకుడిని ఈరోజు 9వ డివిజన్లో ప్రతి ఇంటికి ఒక మట్టి వినాయకుడిని పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పెట్టిన మండపాలకు కూడా మట్టి వినాయకులను ప్రోత్సహిస్తూ అన్ని దగ్గర కూడా పర్యావరణం దెబ్బతినకుండా పెద్ద వినాయకుల దగ్గర కూడా మరి భూమన్న గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలతో ఈ వినాయక చవితి 9 రోజులు మరి వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాం.